హాయ్ అండి. ఇప్పుడు నేను ఇది కుట్టేటప్పుడైతే ఒక చిన్న డౌటు. చాలామందికి జనానికి కూడా క్లారిటీ అవుతుంది అనమాట మనం ఇలా చూపెట్టడం వల్ల. ఇది చూడండి, ఆది బ్లౌజ్కి ఈ బ్లౌజ్కి మనం మార్కింగ్ ఎలా చేస్తాము. సంక నుంచి ఈ సంకకి ఒక మార్క్ వేస్తాము. ఇక్కడ హ్యాండ్ ముందు కాడేమో ఇలా మార్కింగ్ చేస్తాము. అది మార్కింగ్ అయితే ఇదండి, బార్ మార్కింగ్ అయితే ఇది. దీనికి ఎందుకు తేడా వచ్చిందంటే, ఆది బ్లౌజ్ మనం ఎప్పుడైనా ఈ ఫస్ట్ వేసే చేతికి ముందుకున్న కుట్టు నుంచే మనం సంక అనేది ఇలా క్రాస్ తీసుకోవాలి. ఇలా వచ్చి ఇలా రాదు కదా ఎవరికైనా. ఇది ఎందుకు వచ్చిందంటే, ఈ సంక అనేది ఈ సంక అనేది 5.5 ఉంది. ఇది 5.5 ఉంది ఆదిది సంక. కొంతమంది 5.5 పెట్టేస్తారు, కొంతమంది 6.5 పెడతారు, కొంతమంది 6 పెడతారు. అక్కడ మనకు సంక లూజులు ముందు లూజులు వస్తాయి అన్నమాట. ఈ జనం ఇలా పెట్టి చెక్ చేస్తారు. వేసుకుంటే కరెక్ట్గానే ఉంటుంది, ఇదైనా కరెక్ట్గానే ఉంటుంది, ఇదైనా కరెక్ట్గానే ఉండిద్ది. కానీ ఇక్కడున్న లూజు ఇక్కడున్న లూజు తేడా వస్తుందా మనకి హ్యాండ్కి 3 స్టెప్పులు. అట్లానే ఇది కూడా ఈ చిన్న మిస్టేక్ అనేది చాలామందికి తెలీదు. అందుకనే నేను ఈ వీడియో రూపంలో చెప్తున్నా ఇలాంటి డౌట్స్ అనేది. అది 5.5 సంక డ్రా చేసినందుకు ఆది బ్లౌజ్ ఈడికి వచ్చింది. మనం ఇది బేస్ చేసుకోకూడదు, మనం మన స్టైల్లోనే స్టిచ్చింగ్ బార్ కుట్టు రావాలి. మా ఛానల్ అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.